కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి గౌడ్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లాపూర్ డివిజన్కు 3.5 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మల్లాపూర్ ఓల్డ్ విలేజ్లో 61 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను అందించడం అభినందనీయమన్నారు. ఈ క్రమంలో మల్లాపూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మల్లాపూర్ 5th డివిజన్ పరిధిలోని ఇలా ఒక పండుగ వాతావరణం మనం కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల కింద ఇదే ఓల్డ్ విలేజ్కి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన నిధులతో రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం తప్ప 10 సంవత్సరాలలో 10 రూపాయలు కూడా నోడ్చుకోలేని మల్లాపూర్ ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఒకేసారి 3.5 కోట్లతో మల్లాపూర్కు ఏవైతే మల్లాపూర్ బాబానగర్ కావచ్చు డ్రైనేజీ 27 లక్షలతోటి, అదే నాచారం బాబానగర్కి 17 లక్షలతో మన డ్రైనేజ్ లైన్ కావచ్చు, పిట్టల్ బస్తీలో 5,30,000తో సీసీ రోడ్ కావచ్చు, బాబానగర్లోని సీసీ రోడ్లు 16 లక్షలతో సీసీ రోడ్ కావచ్చు. ఇవాళ ఒకేసారి మల్లాపూర్ ఓల్డ్ విలేజ్ అనేది అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఒకేసారి 61 లక్షల రూపాయలతో ఒకేసారి నిధులు శాంక్షన్ అవ్వడం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్థానిక ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఇలాంటి